హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో అన్న. ఈరోజు మనం వచ్చేసి ర్యాంపేజ్ అనమాట. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సోది లేకుండా తొందరగా అయితే మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక స్పేస్ షిప్ అయితే కూలిపోతూ ఉంటుంది. ఆ స్పేస్ షిప్లో ఒక జంతువు అయితే అంతా కూల్చేస్తూ ఉంటుంది. దాంట్లో ఒక యాంటీడాట్ అయితే ఉంటుంది. ఆ యాంటీడాట్ మొత్తం అయితే కూలిపోదు, అది భూమి మీద పడి ఆ యాంటీడాట్ అయితే భూమి మీద అయితే పడిపోతుంది. అప్పుడేం జరుగుతుందంటే ఒక గొరిల్లా, అలాగే ఒక వుల్ఫ్, అలాగే ఒక క్రొకడైల్, ఈ మూడు దానికైతే ఆ గ్యాస్ అయితే పట్టుకుంటుంది అనమాట. కాబట్టి అవి అయితే కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ గొరిల్లా ఎవరిదో కాదు, మన రాక్ అనమాట. మన రాక్ అయితే ఆ గొరిల్లాని అయితే పెంచుతూ ఉంటాడు. ఆ గొరిల్లా అయితే చాలా పెద్దగా అయితే అయిపోతుంది. ఆ మిగతా జంతువులు కూడా చాలా పెద్దగా అయితే అయిపోతాయి. అలాగే దాన్ని చేసింది ఒక అమ్మాయి అనమాట. అలా యాంటీడాట్ని దాన్ని ఒక మందుని తయారు చేసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అయితే ఏం పథకం వేసి ఉంటుందంటే, ఆ జంతువుల్ని అడ్డం పెట్టుకొని అందరినీ ఏలాలని అనుకుంటా అనమాట. తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూసుకుంటుంది. అప్పుడు మన రాక్ అయితే ఏం చేస్తాడంటే, దానికి యాంటీడాట్ ఉందేమో అని ఒక అమ్మాయితో కలిసి వెతుకుతూ ఉంటాడనమాట. వెతుకుతూ ఉన్నప్పుడు ఎలాగోలా యాంటీడాట్ని అయితే కనిపెడతారు. కానీ ఆ అమ్మాయి దగ్గరనే అయితే ఉంటుంది, విలన్ దగ్గర అనమాట. అప్పుడు మన గొరిల్లా ఏం చెప్తుందంటే, ఆ అమ్మాయిని కూడా మింగేస్తుంది అనమాట. కాబట్టి ఆ గొరిల్లాకి అయితే యాంటీడాట్ వచ్చింది. కాబట్టి తను నార్మల్గా అయితే, అంటే సైజ్ అయితే డిక్రీజ్ అయితే కాదు, కానీ తన కోపం అయితే చలాడుతుంది అనమాట. తను నార్మల్గా అయితే ఉంటాడు. మన రాక్ మాట కూడా వింటాడు. అలా మన రాక్ ఏం చేస్తాడంటే, ఆ గొర్రెలని అడ్డం పెట్టుకొని మిగతా 2 వుల్ఫ్ అలాగే క్రొకడైల్ని అయితే చంపేస్తారనమాట ఇద్దరు కలిసి. ఆ ఫైట్లో మన రాక్ అండ్ గొరిల్లా అయితే ఇద్దరు అయితే చాలా డ్యామేజ్ అవుతారు. అలాగే ఒక ర్యాంపేజ్ అని ఒక చిన్న నేమ్ పాటి మూవీ అయితే హ్యాపీగా అయితే ఎండ్ అయిపోతుంది. ఇదేమన్నమాట మన మూవీ స్టోరీ. మన వీడియో మీకు నచ్చింటే లైక్ చేసుకోండి. అంతేనా మన వీడియో. బాయ్ అందరికీ.